నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దివ్యల మాధురి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటారు. బిగ్ బాస్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు సినిమాలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ సినిమా విశేషాలు ఏంటి, అసలు మరి ఆమె ఏ సినిమా తీయబోతుంది అనే దాని మీద సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ అసలు పరిచయమే అవసరం లేదు వీళ్ళిద్దరికీ. ఎందుకంటే సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్గా ఉంటారు వీళ్ళిద్దరు. ఎన్ని వాళ్ళ మీద రూమర్స్ వచ్చినా, ఆరోపణలు వచ్చినా ఈజీగా కొట్టి పడేస్తారు అండ్ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. సో ఇప్పుడు ఇలాంటి దివ్యల మాధురి సినిమాలోకి ఎంట్రీ అన్న వార్తలు వస్తున్నాయి. సో ఇది ఎంతవరకు కరెక్ట్ ఆర్ వాస్తవం, అసలు ఆ సినిమా విశేషాలు ఏంటి? సినిమా పేరు చీన్ టపాక్ డుమ్ డుమ్. ఎందుకంటే పేరు మర్చిపోతానేమోనని ముందుగానే బట్టి కూర్చున్నా. వాళ్ళ జంట ఎంత విచిత్రంగా ఉందో ఇప్పుడు ఆ సినిమా పేరు కూడా అంతే విచిత్రంగా ఉంది. చీన్ టపాక్ డుమ్ డుమ్ అంట. అంటే గైరమ్మత్తగా నటిస్తుందంట. రంగమ్మత్తగా అనసూయ నటించారు ఈ రంగస్థలం సినిమాలో. ఇప్పుడు గైరమ్మత్త అంట. మరి గైరమ్మత్త గయ్యాళి అత్త లేకపోతే ఏంటి అని తెలియదు. ఓకే, సాధారణంగా బిగ్ బాస్కి వెళ్ళారంటేనే దువ్వాడ మాధురి, దివ్యాల మాధురి, దువ్వాడ శ్రీనివాసు, ఇప్పుడు దువ్వాడ మాధురి అనుకోవచ్చు. ఈవిడ మొదటి నుంచి కూడా డ్యాన్సర్గాను రీల్స్ చేయడం కానీ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఆవిడకి. ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్తో కలిసి జీవించడం కానీ, వార్తలకు ఎక్కడం కానీ, ఆ తర్వాత బిగ్ బాస్కి వెళ్ళటం కానీ, ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిపి బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, మరి రకరకాల వివాదాలు, జీవితమే వివాదాలమయం. అయినా టేక్ ఇట్ ఈజీ పాలసీ. సండే నాడు పండగ వస్తే టేక్ ఇట్ ఈజీ పాలసీ అంటే పాట ఉంది కదా, వీళ్ళు ఏం పట్టించుకోరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతారు. అది చాలా హ్యాపీ అండి. లైఫ్ అలాంటి వాళ్ళ లైఫ్ హ్యాపీ ఉంటుంది. వాళ్ళ గురించి ఎవరు ఏమనుకున్నా వాళ్ళకి అనవసరం. వాళ్ళు ఎలా ఉన్నారనేది వాళ్ళకి ఇంపార్టెంట్. అంతే, మనం హ్యాపీగా ఉన్నామా లేదా. ఒక విధంగా చెప్పాలంటే అది కాస్త వాళ్ళకి అదే బెటర్ అనిపిస్తుంది. చాలామందికి అట్లా ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళ గురించి నలుగురు ఏమనుకుంటున్నా, నలుగురు విమర్శిస్తున్నా, వీడియోలు చేసినా ఏమి ఇదవరు. ఆ విధంగా దువ్వాడ మాధురిని మెచ్చుకోవాల్సిందే. ఆ గట్స్, ఆవిడ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అలాగే దువ్వాడ శ్రీనివాస్ గారు, ఇద్దరు మెంటాలిటీలు దాదాపు ఇంచుమించు ఒకేలా కనిపిస్తూ ఉంటాయి. అవును సార్, జనరల్గా ఆయన ఒక పొలిటికల్ వ్యక్తి. సో పొలిటికల్లో ఉన్న వాళ్ళు నేను ఇబ్బంది పడతాను, జాగ్రత్తగా ఉంటారు. మనకి కానీ అలాంటిది ఏమీ లేదు అక్కడ. అలాంటిది ఏమి లేకుండా ఫ్యామిలీ ఇష్యూ వచ్చినా కానీ దాన్ని సెటిల్ చేసుకోవటం, బయటకు వచ్చేయటం, ఫ్యామిలీ పిల్లలను వదిలేసేసి నేను ఇట్లా బతుకుతాను ఆయన అనుకోవటం, ఈవిడ నేను ఇలాగ బతుకుతాను ఈవిడ అనుకోవటం. ఆ వచ్చిన ఆయన నా భార్య మీద నాకు ఏమనుమానం లేదని ఆయన అట్ట వెళ్ళిపోవటం, ఇలాంటివన్నీ ఒక విచిత్రమైన జీవితం వీళ్ళిద్దరిది. అలాంటి మాధురి మళ్ళీ ఇప్పుడు సినిమా నటిగా కొత్త ఇన్నింగ్స్ అనుకోవాలి. ఇది ఐపీఎల్ మ్యాచ్ లాగా ఈవిడ మరి ఏం మ్యాచ్ ఆడబోతుందో తెలియదు, కానీ దువ్వాడ మాధురి గారి జీవితం అయితే తెర మీద రాబోతుంది. అంటే ఒక పాత్రతో. ఓకే, గైరం అత్త కన్నా గరం అత్త, గయ్యాడి అత్త అలాంటిది ఏమైనా సూటబుల్ అవుతుంది? ఎందుకంటే తన వాయిస్ అనేది బేస్ వాయిస్. అవును, అంటే జనరల్గా ఏదైనా ముఖం మీద ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి కదా. సో అలాంటిదిగా ఏమైనా పేరు టైటిల్ అలా ఉంటే బాగుంటుంది. బిగ్ బాస్లో చూసినప్పుడు అందరూ ఎలా దువ్వాడ శ్రీనివాస్ ఎలా ఎగుతున్నాడు అనుకున్నారు, కానీ వాళ్ళు ఏమో అన్యోన్యంగా ఉంటున్నారు. అంటే కొంతమంది అలా ఉన్నా కానీ లోపల వెన్న ఉంటుంది, మనసు వెన్న అంటారు కదా, బహుశా ఆ టైప్ ఉండొచ్చు. మాట కరుకు, మనసు వెన్న అనుకోవచ్చు. లేకపోతే ఏదేమైనా కానీ ఈ సినిమా పాత్ర చీన్ టపాక్ డుమ్ డుమ్ పేరు ఎలా వెరైటీగా ఉందో, గైరమ్మత్త పాత్ర కూడా అంతే వెరైటీగా ఉంది. ఎందుకంటే హీరో అందరూ కొత్త వాళ్ళే, కానీ కామెడీ సినిమా అంట. సినిమా కూడా రిలీజ్ కూడా ఆగస్టులో రిలీజ్ అంటున్నారు. ఓకే, మంచి అవకాశం వచ్చింది కదా, ఎవరో అడుగుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు సినిమా అయితే ఏంటి, డ్యాన్స్ అయితే ఏంటి, ఇంకేంటండి వివాదాలు ఉన్నా వాళ్ళకి పెద్దగా పట్టించుకోరు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కూడా ఉంటారు కదా. అంటే ఆ తరహా వాళ్ళు అభిమానించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు తిరుపతి వెళ్ళిపోయి కూడా కేక్ కట్ చేయడం, అక్కడ డ్యాన్స్ చేయడం, రీల్స్ చేయడం, అక్కడ వివాదాలే. జీవితంలో వివాదాలు ఉన్నా కానీ వాళ్ళు ఎటువంటి టెన్షన్ తీసుకోవట్లా, హ్యాపీగా ఉన్నారు. అది కరెక్టే మీరు అన్నది. సినిమా చేస్తుంది ఆవిడ. మరి ఈ సినిమా పాత్ర ద్వారా తర్వాత ఇంకెన్ని సినిమాలు చేస్తారో తెలియదు. సినిమా హిట్ అయితే వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా సినిమా హీరో అనసూయ అనుకుంటే కొంత గ్లామరు ఇది అనుకుంటాం. తను గ్లామర్ అయితే ఎక్కడ, తన గ్లామర్ ఏం అనిపించదు జనరల్గా. అంటే దువ్వాడ శ్రీనివాస్లో ఏమి నచ్చిందో ఆవిడకి తెలియాలి, ఆవిడలో ఏమి నచ్చిందో దువ్వాడ శ్రీనివాస్కి తెలియాలి. కానీ జనాలకు నచ్చాలిగా ముందు ఈ పాత్ర ద్వారా. గయ్యాళి పాత్రకైతే పనికి వస్తుంది ఆవిడ. మరి గైరమ్మత్త గయ్యాళి పాత్ర లేకపోతే ఏంటనేది తెలియాలి.
ఓకే. సో ఇది అధికారికంగా వచ్చిన అనౌన్స్మెంటేనా సార్? అధికారికంగా వచ్చిన వార్తే. ఓకే. ఎందుకంటే వెబ్సైట్లలో చాలా వరకు మనం వార్తలు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం కాబట్టి అధికారికంగా వచ్చిన వార్తే. ఈ సినిమా తర్వాత కంటిన్యూ కూడా చేసే అవకాశం ఉంది. సాధారణంగా బిగ్ బాస్కి వెళ్ళారంటేనే సినిమా అవకాశాలు అందరికి వస్తూ ఉంటాయండి. అవును సార్. అదే రకంగా వచ్చిందొచ్చు అంటారా ఈవిడికి? అదే రకంగా వచ్చి ఉండొచ్చు, అడిగి ఉంటారు మీ సినిమాలో పాత్రను చేస్తారని అడుగుంటారు. ఇవాళ సినిమాల్లో వేషాలు రావడం పెద్ద విశేషమేమి లేదు. ఇదివరకు ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కొంచెం ఫేమస్ అయ్యి ఉంటే పెట్టేస్తున్నారు, ఎవరో వాళ్ళు పెట్టేస్తున్నారు కదా. మన మధ్య మన శంకర ప్రసాద్లో ఆవిడ కనిపించింది ఒక ఆవిడ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే. అవును. ఇలా రకరకాల వ్యక్తులు రకరకాల ప్లాట్ఫామ్స్లో ఉన్న వాళ్ళందరూ కనిపిస్తున్నారు. వీళ్ళని సినిమా ప్రమోషన్లకు ఉపయోగించుకుంటున్నారు, సినిమాలు యాక్ట్ చేయడం కోసం కూడా ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి తప్పేం కాదు. మరి ఆ పాత్ర క్లిక్ అయిందనుకోండి, మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది, ఎప్పుడు ఆగస్టులో రిలీజ్ అవుతుంది? అంటే ఇది చిన్న సినిమా నేను అనుకోవటం, పెద్ద సినిమా ఏం కాదు. చిన్న సినిమాకి ఎక్కువ రోజులు ఏం పట్టదండి. వాళ్ళు బడ్జెట్ లిమిట్లో ఉంటారు, మీకు ఇంతే ఇస్తామని చెప్పుంటారు. దువ్వాడ మాదిరికి కొన్ని సినిమాల్లో అవకాశం రావడం గొప్ప విషయంగా ఆవిడ ఫీల్ అయ్యి ఉండొచ్చు. సార్ అప్పట్లో బిగ్ బాస్ ఎంట్రీ కూడా దువ్వాడ శ్రీనివాస్ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి తనలోకి ప్రవేశించిపించారు అనేసి అప్పుడు ఒక ఆరోపణ ఉంది. మరి ఇప్పుడు కూడా ఈ సినిమా నిర్మాతగా ఏమైనా డబ్బులు ఇచ్చి ఏమైనా సినిమా తీస్తున్నారా? అయినొచ్చు. వాళ్ళు ఇచ్చినా వాళ్ళే, మీరు అన్నా కానీ వాళ్ళు ఏమనుకోరు కాబట్టి వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు. అనడం లేదు సార్, యాజ్ ఏ ప్రేక్షకుల నుంచి క్వశ్చన్ అలాంటివి ఉంటాయి. వాళ్ళైతే ఏం ఫీల్ అవ్వరు. మనం ఎన్ని రాళ్ళు వేసినా ఆ రాళ్ళు వేయండి అంటారు వాళ్ళు. కాబట్టి కొంతమంది ఉంటారండి, అంటే రాలేసిన అవి దీవెనలుగానే చూసి కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు రాళ్ళు వేయడం కావాలి, వార్తల్లో నిలుస్తాం, వార్తలు నిలవడం కావాలి. కొంతమందికి ఏదో విధంగా మంచి రూపంలోనూ చెడు రూపంలోనూ ఒక వార్తలు నిలవడం అనేది కొంతమందికి కావాలి. అలాంటి వాళ్ళలో కొంతమంది ఉన్నారు. కొంతమంది జ్యోతిష్యవేత్తలు ఉన్నారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ విధంగా ఇన్ఫ్లుయెన్సర్స్లో కొంతమంది ఉన్నారు. ఇట్లా అది వార్తలు నిలిస్తే అది చాలు, ఆ తర్వాత అదే పబ్లిసిటీ వస్తుంది. ఇప్పుడు దువ్వాడ మాధురి గురించి మనం వీడియో చేస్తున్నామంటే ఏంటి, తన ఫేమస్, మనం మాట్లాడుకునే స్థాయికి ఆవిడ వచ్చిందనే కదా. గతంలో ఎవరికి తెలియదు అసలు దువ్వాడ శ్రీనివాస్తో. ఇప్పుడు ఇబ్బంది వస్తుందంటే ఆవిడ ద్వారా సమాజంలో చెడు ప్రభావం కలిగింది అనుకోండి. ఇప్పుడు మంగిలి పేరు ఏమైంది, ఆ డబ్బు మైక్రో ఫైనాన్స్ కేసులో అది కొంతమంది 50 కోట్లు అన్నారు, 100 కోట్లు అన్నారు, ఇప్పుడు ఇంకెక్కువ అంటున్నారు. ఇప్పుడు ఆ ఫిగర్లు మారిపోతున్నాయి, ఆవిడ ద్వారా చాలా మంది చనిపోతున్నారని చెప్పి అంటున్నారు. ఆ విధంగా చెడ్డ పేరు వచ్చేసింది. అది రాకుండా జాగ్రత్త పడిపోతే వాళ్ళు ఎన్ని విమర్శలు వచ్చినా కానీ కొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటే ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళ వరకు వాళ్ళు హ్యాపీగా ఉంటే సరిపోతుంది. అట్లా అని చెప్పి వేరే వాళ్ళని ఎత్తిమే చేయి పెట్టారనుకోండి, అప్పుడు ఇబ్బంది అవుతుంది. అలాంటి కేటగిరీ అయితే కాదు కదా సార్. వీళ్ళు ఇష్టపడి ఒకరికొకరి అభిప్రాయాలు ఇష్టపడి వ్యక్తిగత అంతే. దువ్వాడ శ్రీనివాస్ గారిని అడుగుంటారు, నేను సినిమాలో చేస్తానంటే చేయని అంటారు. అట్లా వాళ్ళు సినిమాలో అవకాశం వచ్చింది అనుకుంటున్నాను నేను అనుకోవటం. సో ఏదైతేనేమి సార్, సినిమా అవకాశం వచ్చింది, ఈ సినిమా ద్వారా తను ఇంకా సక్సెస్ సాధించాలని మనం కోరుకుందాము. మరిన్ని అవకాశాలు రావచ్చు. ఓకే సార్, నమస్తే. నమస్తే అండి.